మధ్యాహ్నం శాసనసభ ప్రారంభమైనప్పటి నుంచి వైకాపా సభ్యులు ఆందోళనకు దిగారు. అధికారులకు రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేశారు. కీలకమైన బిల్లులు, డిమాండ్లు ఉన్నందున సహకరించాలని మంత్రులు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు వైకాపా సభ్యులకు సూచించారు. అయినా వారు వినలేదు. వైకాపా ఆందోళనల మధ్యే రిజిస్ట్రేషన్ల బిల్లుకు చట్ట సవరణ, మౌలిక సదుపాయాలు, వ్యాట్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లులు, ఇంధన యూనివర్సిటీ, మారిటైమ్ బోర్డు, లాజిస్టిక్ యూనివర్సిటీ, పర్యాటక బోర్డు బిల్లులను మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందారు. లాజిస్టిక్ యూనివర్సిటీకి కాకినాడలో ఏర్పాటు చేయడంపై తెదేపా సభ్యుడు గణేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ ద్వారా అక్రమాలు నిరోధించవచ్చని అధికార పార్టీ సభ్యులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే 974 కిలోమీటర్లు ఉన్నదో అనేక రకాల పోర్టులు రావడానికి ఆస్కారం ఉంది. మరి అలాంటి పోర్ట్స్ అన్ని కూడా ముఖ్యంగా అది ఏదైతే షిప్పింగ్ లాజిస్టిక్స్, ఎంత షిప్పింగ్ లాజిస్టిక్స్ పెరిగేటప్పుడు దాని తగ్గ ట్రైన్డ్ పర్సనల్ మనకు అవసరం ఉంటుంది. ఆ ట్రైన్డ్ పర్సన్ అందించే బాధ్యతే ఈ లాజిస్టిక్స్ యూనివర్సిటీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. భోగాపురం ఎయిర్పోర్ట్ రావడమే కాకుండా కర్నూలు, నెల్లూరు ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్, సుమారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక 8 ఎయిర్పోర్ట్లు. ఇది ఎయిర్ లాజిస్టిక్స్ లోని డెవలప్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరి ఈ డెవలప్మెంట్ మనకు కావాల్సింది ఒక లాజిస్టిక్స్ యూనివర్సిటీ కావాలని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రాన్ని ఒక లాజిస్టిక్ హబ్ గా తయారు చేయాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా లేనటువంటి అవకాశం మన రాష్ట్రానికి ఉంది అధ్యక్ష. సుమారుగా 970 కిలోమీటర్లు సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. ఇప్పటికే మంచి పోర్ట్స్ మన దగ్గర ఉన్నాయి. రేపు వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇంకా 4-5 మంచి పోర్ట్స్ కూడా రావడానికి మన రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. దీనితో పాటుగా విమాన రంగాలు కానీ, రోడ్డు రంగంలో కానీ మన రాష్ట్రం ఈ దేశానికి ఒక ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భంలో ఈ లాజిస్టిక్ యూనివర్సిటీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల శిక్షణ మరియు పరిశోధనల మధ్య గల ప్రధాన తారతమ్యాలని తొలగించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ రంగంలో చాలా మంది విద్యార్థుల అధ్యక్ష ఈరోజు చదువుకోవడానికి, చాలా మంది ఈరోజు ఇంజనీరింగ్ చదివి చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ కూడా చేసి ఇందులో అవకాశం కల్పించడానికి చాలా వరకు ఈ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీనివల్ల 1300 నుంచి 1400 మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కలుగుతుంది అధ్యక్ష. ఇది మన రాష్ట్రంలో కాకినాడలో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. దీని ఖర్చు 300 నుంచి 350 కోట్లు ఖర్చు అవుతుంది. మనం ఈ రోజు ఈ బిల్లు పాస్ చేస్తే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కొంత సహాయం అందించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన రాష్ట్రానికి ఈ యూనివర్సిటీ చాలా అవసరం కాబట్టి సభ్యులందరూ ఈ బిల్లుని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ యూనివర్సిటీ 2017 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణలు తీసుకురావడం ఇదో ఎంతో ఆహ్వానించదగ్గ విషయం అధ్యక్ష. భూమి తాలూకా ఎవరి భూమి హక్కులు వారికి సక్రమంగా ఉండాలి. వారు ఎక్కడా కూడా వారి హక్కులను కాపాడేటటువంటి విధంగా చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ కూడా సరిదిద్ది ఒక సమగ్రమైన విధానానికి రూపకల్పన చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే మరి ఏదైతే 1908 రిజిస్ట్రేషన్ చట్టం ఉందో ఆ చట్టంలో ఉన్నటువంటి ఒక క్లాజుని ఈరోజు సవరణలో మరి అమెండ్మెంట్స్ తీసుకురావడం చాలా ఆహ్వానించదగ్గ పరిణామం అధ్యక్ష. ఈరోజు వెబ్ ల్యాండ్ను క్రియేట్ చేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా వెబ్ ల్యాండ్ను క్రియేట్ చేసి ప్రతి ఒక్క రైతుకి సంబంధించినటువంటి హక్కులన్నింటినీ కూడా భద్రంగా వెబ్ ల్యాండ్ లో ఉంచి ఆ వెబ్ ల్యాండ్ అనేటటువంటి దాన్ని రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా అనుసంధానించి యాక్సెస్ ఇచ్చి
ఈ రోజు డబుల్ రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని లేకుండా నిరోధించడానికి ఒక ప్రయత్నం కొనసాగిస్తే ఈ రోజు ఆ ప్రయత్నంలో కొనసాగింపులో భాగంగానే ఈ చట్టానికి సవరణలు ఈనాడు ప్రతిపాదన చేయడం అయింది అధ్యక్ష. రాబోయే రోజుల్లో కబ్జాలను కూడా అరికట్టే విధంగా ఈ రోజు ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది బిల్ అనేది చాలా ఉపకరణిస్తుంది అధ్యక్ష. ఒక భూమిని రెండోసారి కానీ మూడోసారి కానీ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలిస్తే కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో మోసపోయామనేటటువంటి భావంతో ఉన్నటువంటి వ్యక్తులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికి ఫిర్యాదు చేస్తే దాన్ని 30 రోజుల్లోగా విచారణ చేసి పరిశీలించి ఆ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసేటటువంటి అధికారం ఈ రోజు ఈ చట్ట సవరణ ద్వారా మరి ప్రజల ప్రయోజనాలని కాపాడడం కోసం ఉద్దేశించినటువంటి ఈ బిల్లుని నేను పూర్తిగా దీన్ని ఆహ్వానిస్తున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో చూస్తున్నాం అధ్యక్ష, ఏ ల్యాండ్ అయినా సరే ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇప్పుడు ఉంది అధ్యక్ష. ఆఖరికి ఏ ప్రభుత్వ ల్యాండ్ కానీ ప్రభుత్వ సముదాయం కానీ ప్రభుత్వ బిల్డింగ్లు కానీ కూడా రిజిస్ట్రేషన్ అయిపోయే పద్ధతి ఉంది అధ్యక్ష. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా ఊరికి అక్కడ సబ్ రిజిస్ట్రార్ గారిని లేకపోతే ఎంఆర్ఓ దగ్గర ఒక డాక్యుమెంట్స్ తీసుకుని అది రిజిస్ట్రేషన్ అయిపోతుంది అధ్యక్ష. మామూలుగా చెప్పడం కాదు అధ్యక్ష, ఎవరికన్నా ప్రాక్టికల్ గా పించి తగిలితే అప్పుడు తెలుస్తుంది అధ్యక్ష. నా భూమే రిజిస్ట్రేషన్ అయిపోయింది అధ్యక్ష, 38 సెంట్లు నా భూమే. ఎవరు వాళ్ళు 20 సంవత్సరాల నుంచి ఉన్న దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధ్యక్ష. అంటే ఈ విధమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్స్ జరగకుండా ఈ చట్టము అద్భుతమైన చట్టాన్ని, చట్టంలో ఉన్న లొసుగుల్ని గుర్తించి అమెండ్మెంట్ తీసుకువస్తున్నప్పుడు మనం తప్పనిసరిగా ఆహ్వానించే విషయం అధ్యక్ష.